వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మీ వాహనాలకు చలాన్లు పెండింగ్లో ఉన్నాయా? భారీగా ఉన్న చలాన్లు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు వసూలు చేసేందుకు గతంలో చేపట్టిన కార్యాచరణను మరోసారి అమలు చేయాలని పోలీస్ శాఖ భావిస్తుంది. ఈ క్రమంలో అతి త్వరలో చలాన్లపై రాయితీల ప్రకటన అధికారికంగా చేయనున్నారు. ఈసారి ఈ రాయితీలు భారీగానే ఉండనున్నట్లు తెలుస్తుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలాన్లు విధించడం సాధారణమే. కేవలం రాజధాని హైదరాబాద్లో మాత్రమే కాకుండా చిన్న చిన్న పట్టణాల స్థాయి దాకా ఉల్లంఘనకు చలాన్ల విధింపు ఉంటుంది. సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతిక కారణంగా ఈ పని మరింత సులభంగా మారిపోయింది. అయినా చలాన్లు చెల్లించడం లేదు చాలా మంది. దీంతో పెండింగ్ చలాన్ల సంఖ్య పెరిగిపోతుంది. నవంబర్ చివరాఖరికల్లా తెలంగాణలో పెండింగ్ చలాన్ల సంఖ్య 2 కోట్లు దాటి ఉంది. ఈ తరుణంలో గతంలో మాదిరే రాయితీ ప్రకటించాలని, అది కొత్త ఏడాది కానుకగా ఇవ్వాలనే ఆలోచనలో పోలీస్ శాఖ ఉన్నట్లు సమాచారం. న్యూ ఇయర్ కి కుదరకుంటే జనవరి చివరకు దీనిపై ప్రకటన చేయొచ్చని పోలీస్ వర్గాలు అంటున్నాయి. గతంలో 2022 మార్చి 31 నాటికి 2.4 కోట్ల పెండింగ్ చలాన్లు ఉంటే రాయితీల ద్వారా ఏకంగా 300 కోట్ల వరకు చలాన్ల రుసుము వచ్చింది. అందుకే ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ద్విచక్ర వాహనాలకైతే 75%, మిగతా వాటికి 50% రాయితీ ఉండొచ్చంట. ఈ నెల 26 నుంచి కొత్త రాయితీలు అమలు చేయనున్నారు. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లకు 90% రాయితీ ఇవ్వాలని పోలీస్ శాఖ నిర్ణయించుకుంది. 4 వీలర్స్, ఆటోలకు 60%, ద్విచక్ర వాహనాలపై 80% డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఇక భారీ వాహనాల చలాన్లపై 50% రాయితీ ఇవ్వనున్నారు.